ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలమున నా ధ్యానాంశము దాను అను దున్న యోధా అను ఎద్దు. ఇంకో విధంగా చెప్పాలంటే దాను అను దద్దమ్మ, అలాగుననే యోధా అను యోధుడు లేక దాదా. దాను అను దద్దమ్మ, యోధా అను దాదా, లేక దాను అను దున్న, యోధా అను ఎద్దు. పిల్లరా, ఈ వాక్య భాగమును మీకు అందించక ముందు 4 పరిచయ వాక్కులు చెప్పుట అవశ్యమై ఉంటున్నది. ఐగుప్తు దేశములోనికి దేవుడు తన జనులైన వారైన ఇశ్రాయేలీయులైన వారిని నడిపించిన వారై ఉన్నారు. ఆకలిని బట్టి నడిపించాడు. మనం ఇప్పుడే విన్నాం, యోసేపును బట్టి కరువు కలుగగా కానానులో ఉన్న యాకోబు కుమారులు అందరూ కూడా తరలి 70 మంది ఐగుప్తులోనికి వచ్చాడు. దేవుని మాటను బట్టి వారు ఐగుప్తు దాసత్వములో 400 సంవత్సరములు జీవించిన తరువాత దేవుని సమయం వచ్చినప్పుడు 430 సంవత్సరముల తర్వాత దేవుడు వారిని ఐగుప్తు దాసత్వములో నుండి తిరిగి తమ దేశానికి, అనగా కానాను అంటే పాలు తేనెలు ప్రవహించు వాగ్దాన దేశములోనికి నడిపించుచు ఉన్నవారై ఉన్నారు. ఈ యొక్క గొప్ప నిర్గమము కొరకు దేవుడు ఒక నాయకుని ఏర్పాటు చేసుకున్నారు. ఆ నాయకుని పేరు మోషే. ఈ మోషే ధర్మశాస్త్రమునకు ముంగుర్తు అయి ఉంటున్నది. పిల్లరా, మోషే వలన ధర్మశాస్త్రము కలిగెను, కృప మరియు సమాధానము యేసు వలన కలిగెను అని వాక్యములో మనం స్పష్టంగా గ్రహిస్తూ ఉన్నాం. మోషే వారిని వాగ్దాన దేశ అంచు వరకు నడిపించారు, కానీ వాగ్దాన దేశంలోనికి నడిపించలేకపోయిన వారై ఉన్నారు. కానీ వాగ్దాన దేశమును స్వతంత్రింప చేసిన వారు ఎవరు అనగా యెహోషువ అను పేరులో నుండి మనకు వచ్చేది యేషు. పిల్లరా, యేషు అనగా యెహోవా రక్షించును. ఈ యెహోషువ ఎలాగున వారిని వాగ్దాన దేశమునకు చేర్చారో అలాగున మన ప్రభు, మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువే మనలను పరలోకపు కానా అనగా నూతన యెరూషలేమునకు చేర్చువారై ఉన్నారు. ధర్మశాస్త్రము పాపమేదో, పాపము కానిదేదో మాత్రమే తెలియచేయగలదు, కానీ ధర్మశాస్త్రము ద్వారా ఎవరు మోక్షమునకు ఎక్కి వెళ్ళలేరు. మోక్షములోనికి వెళ్ళాలంటే, మోక్ష గమ్యము చేరాలి అంటే మనకు అవసరమైన వారు యేసుక్రీస్తు ప్రభువు. అందుకే ప్రభు అంటూ ఉన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరునో రాలేరు. పిల్లరా, యెహోషువ అను నాయకుడు ఇశ్రాయేలు దేశమునకు లేక కానాను దేశమునకు వారిని చేర్చి, వారిని విడిచి యెహోషువ గారు మరణించిన వారై ఉన్నారు. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయములో ఈ యొక్క సంగతి మనం స్పష్టంగా చూడగలుగుచున్నాం. యెహోషువ మృతి నొందిన తరువాత ఇశ్రాయేలీయులు కానానీయులతో యుద్ధము చేయుటకు తమలోనెవరు ముందుగా వారి మీదకు పోవలసినది అని యెహోవా తెలియచేయునట్లు ప్రార్థన చేయగా, పిల్లరా, కానాను వారు చేరారు. ఈ కానానులో ఉన్న ఊర్లు వారు దేశములో
ఆక్రమించిన జనులను వారు పారద్రోలాలా. వారు పారద్రోలాలా అంటే వారు ఏం చేయాలంటే పోరాడాలా. పిల్లరా, ఏదైనా పారద్రోలాలి అంటే మనం ఏం చేయాలా? పోరాడాలా. మన ఇంట్లోకి చుంచెలకు వచ్చిందనుకోండి, దాన్ని బయటికి పారద్రోలాలంటే ఏం చేయాలా? అది చుంచెలకైనా కానీ దాంతో పోరాడాలా. అలాగున దేవుడిచ్చిన వాగ్దాన దేశమును వారు స్వతంత్రించుకోవలసిన వారై ఉన్న ఈ తరుణములో వారు సునాయాసముగా దేశమును స్వతంత్రించుకున్నట్టుకు దేవుడు వారికి అవకాశం ఇవ్వలేదు. కానీ మన దేవుడు మనలను సోమరులుగా ఉంచి అన్నం పెట్టే దేవుడు కాదు. పిల్లరా, దేవుడు సెలవిచ్చు మాట, ఎవరు కూడా కష్టపడకుండా అన్నమో తినకూడదు. ఇది దేవుడు సెలవిచ్చు ఉన్న మాట. పిల్లరా, మన ప్రియులు కమిషనర్ గారు ఇక్కడ ఉన్నారు. వారి సమక్షములో మరి మనం ఒక మాట నిర్మోహమాటంగా చెప్పుకోవాలి. అదేంటంటే, ఎవరికైనా మనం ఊరకని అన్నం పెడితే వాడు ఏమవుతాడు చెప్పండి? సమరుడవుతాడు. దేవుని వాక్యము ఒప్పుకోదు. సంపాదించుకోలేని వానికి మనం అన్నం పెట్టవచ్చు, కానీ సంపాదింపగల వానికి మనం ఏం చేయకూడదు? ఊరకనే అన్నం పెట్టి వారిని పోషింపకూడదు. పిల్లలు, ఎక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులైన వారికి దేవుడు ఒక పని పెడుతూ ఉన్నారు. మీరు ఆ దేశవాసులైన వారితో పోరాడి మీరు వారిని పారద్రోలి ఆ దేశమును మీరు ఆక్రమించుకోవాలి, లేక బైబిల్ భాషలో మనం చెప్పాలంటే స్వతంత్రించుకోవాలి. ఎవరు కానానీయులతో పోరాడి వారిని పారద్రోలగలరు అని వారి నాయకుడైన యెహోషువ గారు లేని సమయమందు ఇశ్రాయేలీయులైన వారు ప్రార్థిస్తూ ఉన్నారు. వారు ప్రార్థిస్తూ ఉండగా పిల్లరా, వారికి సెలవిస్తూ చెప్పిన మాట, పోరాడవలసింది ఎవరంటే యోధావారు అలాగున పోరాడి వారు జయం పొందినట్లు వాక్యములో మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. యోధా అను ఎద్దు పోరాడి గెలుపు సాధించింది. దాను అను దున్న సోమరి వంశముగా, సోమరి జనముగా మారి వారు పోరాడక అలసత్వము కలిగి, అశ్రద్ధ కలిగి వారు అమోరీయులైన వారితో మమేకమయ్యారు. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు మనలను రక్షించిన వారై ఉన్నారు. రక్షించిన ఆయన మనకు ఒక పని చెప్తూ ఉన్నారు. అదేమనగా, మనము మన శత్రువులపై జయం పొందాలి. ప్రతి వారికి ఉండే 3 శత్రువులు, దైవజనులు సెలవిచ్చిన శత్రువులు. ఒకటి లోకము, రెండవది శరీరము, మూడవది సాతాను. దైవజనులు దేవదాసయ్య గారు చెప్పిన మాట, ప్రతి వ్యక్తి పసి బిడ్డ మొదలుకొని పండు వృత్తిని వరకు సల్పవలసిన పోరాటములో 3 ప్రధాన శత్రువులు మనకు ఎవరు అంటే, ఒకటి లోకము, రెండవది శరీరము, మూడవది సాతాను. పిల్లరా, అందుకే దైవజనులు దేవదాసయ్య గారు రాస్తూ ఉన్నారు, లోకమును దానిలోని సమస్తమును నాకు వద్దు, ఏసే చాలు. ఎలాగునా తామర పువ్వు బురద గుంటలో ఉంటది, కానీ ఆ బురద తామర పువ్వు ఏం చేయదు? ఏమాత్రము కూడా అంటించుకొనదు. అలాగున పిల్లరా, నీవు లోకము నుండి నన్ను ఎలాగున ప్రత్యేకించి ఉన్నావో, అలాగున నీ బిడ్డలైన వారిని కూడా లోకము నుండి ప్రత్యేకించుమో. వారిని లోకములో నుండి ప్రత్యేకింపగలిగినది నీ వాక్యము. పిల్లరా, లోకమును, పాపమును, సాతానును జయించుటకు దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆయుధము దేవుని వాక్యము. దేవుని వాక్య బలమైన ఖడ్గము ద్వారా
మనము సాతాను యొక్క తంత్రములను, లోకమును, పాపమును జయించి మనం పరమకానాను అను ఆ నూతన యెరూషలేము రాజ్యమును స్వతంత్రించుకొనగలుగు వారము అయి ఉంటూ ఉన్నాము. ప్రభునందు ప్రియమైన వారులరా, ఇక్కడ మనం చూసినట్లయితే దాను వారు సోమరులు అని మనం గ్రహింపగలుగుచు ఉన్నాం. పిల్లరా, దాను అను మాటకు భావము లేక అర్థము తీర్పు. ఆదికాండ 30వ అధ్యాయం 5-6 వచనములలో యాకోబు అను తన యజమానునికి లేక భర్తకు తన యొక్క దాసి అయిన బిల్హాను రాహేలు గర్భము ధరించుటకు లేక బిడ్డలు కొనుటకు ఇచ్చుటను బట్టి మరి రాహేలు బిల్హా ద్వారా కుమారుని కని 6వ వచనములో ఆ కుమారునికి పెట్టుతున్న పేరు బిల్హా గర్భవతి అయి యాకోబునకు కుమారుని కనెను. అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నా మొరను విని. దేవుడు నాకు తీర్పు తీర్చెను. దాను అంటే తీర్పు. పిల్లరా, దాను అను వారికి దేవుడు ఇచ్చిన ఒక గొప్ప బాధ్యత తీర్పు తీర్చుట. తీర్పు తీర్చవలసిన వారు తీర్పు తీర్చాలి, కానీ తీర్పు తీర్చవలసిన వారితో చేతులు కలపకూడదు, చేతులు జత చేయకూడదు. అలాగున సమూయేలు గారు ప్రవక్త, సమూయేలు గారు యాజకుడు, సమూయేలు గారు రాజు. ఈవేళ మిషన్ అధికారులైన వారికి కూడా మిషన్ విషయంలో అదే బాధ్యతలు దేవుడు అప్పగిస్తూ ఉన్నారు. మిషన్ పెద్దలైన వారు యాజకులు లేక మేము యాజకులం, రెండవది మేము ప్రవక్తలం, మూడవది రాజులం. రాజులముగా దోషులతో మమేకము కాకూడదు. రాజులుగా దోషుల మీద ఏం చేయాలి చెప్పండి? శిక్ష లేక తీర్పు విధించవలసిన వారమై ఉన్నాం. పిల్లరా, ఈ దాను సర్పం వలె యుక్తి కుయుక్తి కలిగిన జనాంగం అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. పిల్లరా, దాని యొక్క యుక్తి, దాని యొక్క కుయుక్తి ఎరిగిన పితామహుడైన యాకోబు గారు లేక తండ్రి అయిన యాకోబు గారు దానును దీవిస్తూ ఈలాగున ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆదికాండ గ్రంథం 49వ అధ్యాయం 17వ వచనం. దాను ఇశ్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును. న్యాయము తీర్చును. చూసారా, న్యాయము తీర్చాలి. దాను త్రోవలో సర్పముగాను, దాను త్రోవలో సర్పముగాను, దారిలో కట్లపాముగాను ఉండును. అది గుర్రపు మడిమెలు కరుచును. అందువలన ఎక్కువాడు ఎల్లికలుబడును. చూసారా, దాను త్రోవలో ఎటువంటిదంటండి? సర్పం వంటిది. దారిలో వెళ్ళువారని ఈ సర్పం ఏం చేస్తుందంటండి? కాటు వేస్తుంది. కాబట్టి రెండవది మనం చూసినట్లయితే దాను ఎటువంటిదంట? కట్లపాం వంటిది. ఈ కట్లపాం కట్టెల్లో ఏమైపోద్ది? మమేకమైపోద్ది, కలిసిపోద్ది. అందుకే దైవజనుడు దేవదాసయ్య గారు హెచ్చరిస్తూ చరణం రాశారు, రాకడ సామీప్య పిల్లరా, మన వంటకి చాలా చెరుకు అవసరం. అందుచేత
వంట పొలాలు వాడుతూ ఉన్నప్పుడు, వంట పొలాలు తీస్తూ ఉన్నప్పుడు అందులోని బుస్సుమన పైకి లేస్తాయి. ఏంటి చెప్పండి? కట్ల పాములు. కట్టెలతో పాటు అవి ఏమైపోతాయి? కలిసిపోతాయి అన్నమాట. అలాగునా లోకముతో కలిసిన వారు ఎవరంటే కట్ల పాము వంటి వారు. పిల్లరా, ఇక్కడొక మాట, అక్కడొక మాట, యుక్తి కుయుక్తితో ప్రవర్తించు వారు ఎవరనగా చెప్పండి? దాను లేక సర్పం వంటి వారు. గుర్రపు మడిమెలు కరుచును. కాబట్టి గుర్రము అనగా సవారీ, అధికారము, యుద్ధము చేసేవారి మడిమను ఏం చేస్తుందంటండి? చెప్పండి. కట్లపాము ఏం చేస్తుందంట? కరుస్తుందంట. కరుస్తే గుర్రం మీద ఉన్నవాడు ఏమైపోతాడు? పడిపోతాడు. కాబట్టి గుర్రం మీద తీర్పు తీర్చేవారిని కూడా ఈ దాను ఏం చేస్తుందంట? తీర్పు తీర్చకుండా మడిమ పట్టి కరిసి తీర్పు తీర్చని కూర్చున్న వారిని కూడా ఏం చేస్తుందంట? పడవేస్తుంది. కాబట్టి మనం దాను వంటి వారమై ఉన్నామా గమనించాలి. మిషను నిర్వహణ విషయంలో, మిషను మరి అధికారం విషయంలో మనం ఎట్లా ఉన్నాం? పిల్లరా, ఒక చిన్న మాట చెప్తా. దైవజన్ దేవదాసయ్య గారు ఆత్మస్వరూపిగా ఉన్నప్పుడు ఎలీషా గారి నాన్నగారు వర్తమానం పెట్టినప్పుడు ఒక మాట చెప్పారంట. నాకు క్యాసెట్లో వినిపించారు. సలరాజు కొడుకు ప్రసంగం చేస్తే అధికారంతో ప్రసంగిస్తాడు అన్నారంట. కాబట్టి దయచేసి నన్ను మన్నించండి ఒకవేళ ఘాటుగా అధికారముతో నేను మాట్లాడినట్టు ఉంటే. అది నా తీరు, నేనేం చేయగలను? నేను మార్చుకోలేను. మరి నా భాష మారదు, నా తీరు మారదు. అది అయ్యగారు నాకు ఇచ్చిన లైసెన్స్ అన్నమాట. ఏమయ్యా, అవునా కాదు? నువ్వే విన్నావుగా, మీ నాన్నగారు లేరు సాక్ష్యంగా, నేను సాక్ష్యంగా పెట్టుకున్నా. పిల్లరా, దాను గుర్రం మీద సవారు చేయువారిని కరుచును. అలాగునా అధికార నిర్వహణలో మేము గుర్రము సవారీ చేస్తూ ఉన్నప్పుడు ఎవరు కూడా దాను గోత్రికుల వలె మా మడిమను పట్టి కరవబాకండి. గవర్నింగ్ బాడీ వారికి, అధికారులైన వారికి నేను సెలవిచ్చే మాట. అలాగూ మీరు కరిసిన వారైతే మేమేమైపోతాం? ఎల్లికలు పడిపోతాం. పడవేయబాకండి. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులైన వారు యెహోషువ లేని సమయమందు ప్రతి వారు కూడా తమకు ఇష్టమైన త్రోవను వారు నడిచిన వారై ఉన్నారని, తమకిష్టమైన కార్యములు వారు చేసిన వారై ఉన్నారని, వారు యెహోవా మార్గమును ఎరుగక ఉన్నారని న్యాయాధిపతులు 10, 11, 12 వచనాలలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇంకా పైన కూడా కనబడుతుంది లేండి, చదువమ్మా. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. తమ పితరుల యొద్దకు చేర్చబడి. దైవజనుని కాలంలో ఉన్న తరం వారు ఇప్పుడు లేరు, పితరుల యొద్దకు చేర్చబడిన వారై ఉన్నారు. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించిరి. చూసారా? దేవుణ్ణి విసర్జించి వారు ఏం చేశారంటండి? బయలుదేవతలను, దేవుళ్లను వారు పూజించిన వారై ఉన్నారు. పిల్లరా, వారు విగ్రహారాధికులుగా మారిపోయారు. పితరులైన వారు మరణించారు. యెహోవా క్రియలు వారు విస్మరించారు. పిల్లరా, మనం గమనించవలసింది, జనవరి నెల 31వ తారీఖున 103వ కీర్తన 7వ వచనం ధ్యానించుకుందామని పెద్దలైన వారికి తెలియచేయడం జరిగింది. ఆ వాక్యములు ఏముంటదంటే, ఆయన మోషేకు తన క్రియలను వెల్లడి చేసిన ఇశ్రాయేలు, తన మార్గం తెలియచేసిన ఇశ్రాయేలుకు తన క్రియలను వెల్లడి చేసాను. దేవుని మార్గము వారు విడిచారు. ఇంకా ఏం చేశారంటండి? దేవుని క్రియలు వారు మరిచారు. పిల్లరా,
విశ్వాసి తొట్టిల్లుటకు మార్గము విడుచుట, దేవుని క్రియలు మరచుట. అందుకే 103వ కీర్తన 1వ వచనములో కీర్తనకారుడు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన మార్గము మరువద్దు, ఆయన క్రియలు మరువద్దు, దానిని ధ్యానము చేసుకో. కాబట్టి లోకమును, శరీరమును, సాతానును మనం జయించవలసిన వారమై ఉన్నాం. అందుచేతనే పిల్లరా, రోమాపత్రిక 8వ అధ్యాయం 11, 12 వచనాలు మనం చూసినట్లయితే పౌలు గారు ఈ కిరీటం వంటి వాక్య లేఖన భాగములో అమూల్యమైన మాటలు సెలవిస్తూ ఉన్నారు. చదువుకుందాం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తును యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. 2వ కొరింథీ 4, 10, 11. కానాను అనగా లోపరచున్నది. అందుకే మనం పాడుకున్నాం, లోకమంతయు ప్రియులారా మనం ఏం చేయాలో చెప్పండి, లోపరచుకొన వలయునో ప్రియులారా. ఈవేళ మన శరీరాన్ని లోపరుచుకున్నాం, సాతానును లోపరుచుకున్నాం, పాపాన్ని లోపరుచుకున్నాం. ఈ పందిరిలోనికి వచ్చి మనం చెప్పండి కూర్చున్నాం. లోకాన్ని లోపరుచుకొనకపోయిన వారమైతే మనం రాగలమా చెప్పండి? రాగలమా? రాలేం. లోకం అంటది, ఏ తిక్కలదానా, ఏ పిచ్చోడా, కరోనా అంటే నువ్వేందిరా పోతావు అక్కడికి, లోకం అంటది. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? లోకాన్ని లోబరుచుకున్నాం, పాపాన్ని లోబరుచుకున్నాం. అలాగే సాతాను అనేక ఆటంకాలు కలుగు చేస్తున్నా కానీ సాతానును కూడా ఏం చేసాం చెప్పండి? లోబరుచుకున్నాం. పిల్లరా, యెహోషువ 2 ప్రాముఖ్యమైన యుద్ధములు చేసి గెలిచిన వారై ఉన్నారు. మొదటి యుద్ధం యెరికో యుద్ధం, 2వ యుద్ధం హాయి యుద్ధం. యెరికో అనగా మీ అందరు కూడా తెలుసు, శాపగ్రస్తమైన ప్రదేశం. పిల్లరా, మొదటి పర్యాయం యెరూషలేము వెళ్ళినప్పుడు మా బస్సు యెరికో వెళ్ళే మార్గంలో ఆగిపోయిందండి. మరి మొదటి ప్రయాణంలో వచ్చిన వారు గుర్తుండి ఉంటుంది. షారోనయ్య గారు, జాన్ బాబాయ్ గారు వచ్చాడు. వోల్వో బస్, టూరిస్ట్ బస్ ఆగిపోయిందండి. మేమందరం దిగి రోడ్డు మీద కూర్చున్నాం. ఇంకా కూర్చొని కథలు చెప్పుకున్నాం. బహుశా ఇదే దారిలో మంచి సమరుడు ఇల్లు ఉంటాడు, ఇది ఇక్కడ రాయి మీద కూర్చొని ఉంటాడేమో అని కబుర్లు చెప్పుకుని ఏం చేస్తాం? మరి బోరు కొట్టింది. అవేవి మన పల్లె వెలుగు బస్సులు కాదు, అవి వోల్వో బస్సులు. అవి ఆగిపోయినాయి. తీరా చూస్తే చాలాసేపు అయింది, చాలా అవస్థలు పడ్డారు, కానీ బస్సు స్టార్ట్ కాల. తర్వాత అన్నారు, మనం యెరికోకి వెళ్ళే ఆస్కారం లేదు, మనం వెనక్కే పీచే మూడ్ అన్నారు. ఓరే బాబు, ఇది ఏంద్రా బాబు, యెరికో వెళ్దాం అనుకుంటే పీచే మూడ్ అంటున్నారు. తర్వాత సంగతి ఏంటి అని గ్రహిస్తే అప్పుడు అర్థమైన మాట, ఆ శాపగ్రస్తమైన ప్రదేశము బహుశా మేము వెళ్ళకూడదేమో, కాబట్టి దేవుడు ఏం చేశారు? బస్సును ఆఫ్ చేశారు. తర్వాత ఎలాగైనా వెళ్ళాలి అని ప్రయత్నం చేసి 2వసారి వెళ్ళి వచ్చామండి. కాబట్టి యెరికో శాపగ్రస్తం, యెహోషువ శాపమును జయించారు. అలాగే యేసయ్య కూడా ఏం జయించారండి చెప్పండి గట్టిగా ఒకసారి. శాపం పాప భారమెల్ల మోసి శిక్ష భారం పిల్లరా, యెరికో స్తుతి ద్వారా జయించారు.
పాఠాన్ టైం లేదు. ఇక్కడ మనం స్తుతి చేయ ప్రయత్నించు వారమైతే ఎక్కడ లేనట్టు శ్రమలు ఏమైపోతాయి చెప్పండి? మొక్కలైపోతాయి. ద్వితీయోపదేశకాండ గ్రంథం 8వ అధ్యాయం 16, 17, 18 వచనాలు. ద్వితీయోపదేశకాండం 8, 16, 17, 18. అలాగే కీర్తనలు 144, 1. ఈ రెండు చదివేసేయండి. తుదకు నీకు మేలు చేయవలెనని నిన్ను అణుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించెను. అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఎంత భాగ్యం మాకు కలుగు చేసిన అనుకుందురేమో కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగ చేయువాడు ఆయన. అందరు చెప్పండి ఒకసారి. మీకంటే నాకు అంటారు. అందరం కలిసి చెప్పుకుందాం. మాకు సామర్థ్యము కలుగ చేయువాడు యెహోవాయే. చూసారా, మనకి సామర్థ్యం కలుగ చేయువారు ఎవరు చెప్పండి? యెహోవాయే. గమనించండి, యెహోవా కాదు, యెహోవాయే. తర్వాత కనుక మనం చూసినట్లయితే 144, 1. నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. వినండి. నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఆయన మన చేతిని బలపరచువాడై ఉన్నారు. ఇంకా మన వేళ్లను చెప్పండి బలపరచువారై ఉన్నారు. ఉదాహరణకు, అందుకే పెన్ను తీసా. ఈ పెన్ను వాడాలనుకోండి, ఈ పెన్ను నేనేం చేయాలా? చేత్తో పట్టుకోవాలి. చేతికి బలము కావాలా? మన దేవుడు మన చేతికి చెప్పండి ఏమిస్తారు? సామర్థ్యమో బలమో. రెండవది, రాయాలంటే ఏం కావాలా? వేలు కావాలా? వేలుతో రాయాలా? నా చేతులకు బలమును నా వేళ్లకు యుద్ధము నేర్పించువారు, నా వేళ్లకు పోరాటం నేర్పించువారు ఆయనే. కాబట్టి పిల్లరా, దేవుడు ఇశ్రాయేలు వారికి యుద్ధము నేర్పించారు, యెహోషువ ద్వారా పోరాటము నేర్పించారు. ఇక వారు చేయవలసినది పోరాడవలసిన వారై ఉన్నారు. ఈ పోరాడవలసిన తరుణములో వారిని అలుముకొన్న ఒక చిక్కు ఏమై ఉన్నది అనగా, ప్రతి వారు తమ ఇష్టానుసారముగా ప్రవర్తించిన వారై ఉన్నారు. న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చెను. ఆ దినములలో ఇశ్రాయేలుకు ఎవరు లేరంటండి? రాజు లేరు. ప్రతి వాడు కూడా తనకిష్టమైన మార్గములో నడుచుచు వచ్చెను, ఇష్టానుసారముగా నడుచుచు వచ్చెను. యదా రాజా తదా ప్రజ కాకూడదని చెప్పి దేవుడు మనకేమి ఇచ్చారంటే రాజ్యాంగం ఇచ్చారు. రాజ్యాంగం బట్టి యదా రాజ్యాంగం తదా ప్రజానికం. యదా రాజా తదా ప్రజ అంటే ఎవరు తమ ఇష్టమును బట్టి వారు ప్రవర్తించువారయుందురు. పిల్లరా, విశ్వాస దిగజారుడిలో కొన్ని మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు, ఒకటి అలసత్వం. ఏముందిలే అలసత్వం. ప్రార్థన చెయ్యాలి, ఏముందిలే ప్రార్థన చేస్తే అంత, చేయపోతే అంత. బైబిల్ చదవాలి. మీకు చాలాసార్లు చెప్తా ఉంటాను, దేవా నీకు తెలుసు కదా కరోనా టైము, నేను మాస్క్ పెట్టుకున్నా, ఎక్కువసేపు చదవలేను, మార్కెట్కి వెళ్ళాలా అంచేత
రెండు వచనాలు చదువుతా. అలసత్వము. చర్చికి వెళ్ళాలి, కరోనా ఎందుకు చర్చికి? అన్ని యూట్యూబ్లో వచ్చేస్తుంటే చాలామంది అడుగుతున్నారు, యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం చేయండి అంటే, యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం చూసేవాళ్ళేమో రాజులను, ఎడ కూర్చొని వాక్యం వినేవారు చెప్పే మేము పిచ్చోళ్ళమా? ఈవేళ ప్రతి వాడికి సెల్ ఫోన్ వచ్చేసింది. మొన్న ఎవరు చెప్తున్నారు, నేను తక్కువ చేసి మాట్లాడుతున్నాను అనుకో బాకండి, కాగితాలు ఎరుకునేవాడికి కూడా టచ్ ఫోన్ ఉందంట. ఇంకెవరు వస్తారు చెప్పండి? ఇంక కడ్డీలకి ప్రసంగం చేసుకోవాలి మేము. ఇంకా అలసత్వం, బోధకులే అలసత్వాన్ని ప్రదర్శింప విశ్వాసం నేర్పిస్తూ ఉన్నారు. ఎందుకు గుడికి వెళ్ళటం ఎందుకు? ప్రార్థన చేసుకోవటం ఎందుకు? 1 నిమిషం ప్రార్థన చేసుకుని 2 నిమిషాలు ప్రార్థన చేసుకుని అలసత్వం. 2వది అలక్ష్యం, 3వది అశ్రద్ధ, 4వది అలసట. ఇవి విశ్వాసులైన వారిని పడవేసేవి అయి ఉంటూ ఉన్నాయి. అందుకే దేవుడైన యెహోవా సెలవిస్తూ ఉన్నారు. న్యాయాధిపతులు 1వ అధ్యాయం 21వ వచనం. యెరూషలేములో నివసించు యెబూసీయులను బెన్యామీనీయులు వెళ్ళగొట్టలేదు. యెబూసీయులు బెన్యామీనీయులతో కూడా నేటి వరకు యెరూషలేములో నివసించుచున్నారు. మన లోకం జయించకపోతే లోకం మనతోనే ఉంటది. పాపాన్ని జయించకపోతే పాపం ఏం చేస్తుంది? మనతోనే ఉంటది. మన సాతానుని జయించకపోతే ఏం చేస్తాడు సాతాను? చెప్పండి. మనతోనే ఉంటాడు. సాతాను గాడంట దైవజనులు చెప్పారు, కేటకిస్ట్ ఇంటికి టీకి వెళ్ళొద్దంట, పాస్టర్ గారి ఇంటికి బిర్యానీకి వచ్చుద్దంట. క్రిస్టోఫర్ గారు మీతో ఏమనుకుంటారు, మీరు మంచులు కాబట్టి మీకు చెప్తున్నా సీక్రెట్. పాస్టర్ గారి ఇంట్లో ఏం చేస్తుందంట? రోజు చికెన్ ఉంటుంది, రోజు మటన్ ఉంటుంది. అంచేత పాస్టర్ గారి ఇంట్లో తెస్త వేయటానికి ఎవడికి ఇష్టం? సాతాను గాడికి ఇష్టం. పిల్లరా, ఒక పాదిరి గారు అంటండి, ఒక మీటింగ్ పెట్టాడంట. ఆయన పెద్ద పాదిరి గారంట. అందరూ ఆ మీటింగ్కి వెళ్ళారంట. ఒక విశ్వాసి కూడా మీటింగ్కి వెళ్ళాడంట. ఆ మీటింగ్లో పేతురు గారు అత్తగారు జ్వరంతో బాధపడుతున్నారని చెప్పాడంట. అయిపోయింది. 2 నెలల తర్వాత మళ్ళా మీటింగ్ పెట్టారంట. మళ్ళా వెళ్ళాడంట. మళ్ళా కూర్చున్నాడంట. మళ్ళా పేతురు గారు అత్తగారి గురించి చెప్తున్నాడంట. 3వసారి స్టేషన్లో ఉన్నాడంట. ఈ బోధకుడి మాట విన్నాడు, పసిగట్టాడు. ఓహో, ఈ బోధకుడు మరలా వచ్చాడా అని చెప్పేసి వెళ్ళే ట్రైన్ అలా దిగిపోయి బోధకుడు మీటింగ్కి వెళ్ళాడంట. వింటున్నాడంట. మళ్ళా పేతురు గారు అత్తగారి గురించి చెప్తున్నాడంట. మండిందంట. నేను ట్రైన్ పోగొట్టుకొని మీటింగ్కి వస్తే అస్తమానం పేతురు గారు అత్తగారి గురించి చెప్తాడు, వీడికి ఇంకోటి తెలియదా అని చెప్పి ట్రైన్లో కూర్చున్నాడంట. మీటింగ్ అయిపోయిన తర్వాత ఇలా ఒక బోధకుడు కూడా వచ్చి పక్కనే కూర్చున్నాడంట. కడుపు రగిలిపోతుంది, ఏమనాలో అర్థం కావట్లా. నేను 3 సార్లు కష్టపడి మీటింగ్కి వెళ్తే పాడిందే పాటరా చెప్తావా అని కోపం తట్టుకోలేక కిటికీలో గుండా చూస్తున్నాడంట. ట్రైన్ లేట్ అవుతుంది. ఈలోగా ఒక శవపెట్టి వస్తుందంట. పాదిరి గారు చూశారంట. రేయ్ బాబు, శవపెట్టి వస్తుందిరా, ఎవరో చచ్చిపోయి ఉంటారా అంటే వెంటనే విశ్వాసం అన్నాడంట. పాదిరి గారు మీకు తెలియదా? పేతురు గారు అత్తగారండి అన్నాడంట. కాబట్టి పిల్లరా, అలక్ష్యం. వాక్యం అంటే అలక్ష్యం, బోధకులకి అలక్ష్యం. ఇటువంటి మహా మీటింగులు పెట్టినప్పుడు పాడిందే పాట పాస్పల దాసుడు కాదు. ప్రయాసపడాలి, ధ్యానం చెయ్యాలి, వాక్యముతో కసరత్ చెయ్యాలి. అప్పుడు దేవుడు తన వాక్యాన్ని మనకు అందిస్తారు. పిల్లరా, యోధ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదవని టైం లేదు, ముగించాలి. చాలామంది మనకు కనబడుతూ ఉన్నారు. మనస్సీయులు, కానానీయులు, అషేరీయులు, యోధా వారి గురించి మనం చూద్దాం. న్యాయాధిపతులు 1:17.
యూదా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతో కూడా పోయి జెఫతులో నివసించిన కనానీయులను హతము చేసి పట్టణమును నిర్మూలన చేసి ఆ పట్టణమునకు హోర్మా అని పేరు పెట్టిరి. ఆ పట్టణమునకు హోర్మా. హోర్మా అనగా నిర్మూలము. బాగా చెప్పారు. గుడ్. నిర్మూలము. నిర్మూలము. దేవుడు ఆ పట్టణమును నిర్మూలము చేసిన వారై ఉన్నారు. యోధా వారు స్తుతి ద్వారా వారు నిర్మూలము చేసిన వారై ఉన్నారు. నిర్మూలము చేయకపోతే వచ్చే ప్రతిఫలం ఏంటి? సంఖ్యాకాండం 33వ అధ్యాయం 55వ వచనం. అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉంచనిచ్చెదరో మీలో ఎవరిని వారిలో ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో సూలములుగాను ఉండి మీరు నివసించు ఆ దేశంలో మిమ్మల్ని బాధ పెట్టెదరు. మీరు స్వాధీనపరచకపోతే, మీరు జయింపకపోతే మీ కళ్ళల్లో వారు ఎలాగుంటారంట చెప్పండి? ముళ్ళులాగుంటారంట. మీ ప్రక్కలో వారు ఎలాగుంటారని చెప్పండి? సోలముల్లాగుంటారంట. అలాగే తయారయ్యారు ఈ అమోరీయులు, ఈ నానా విధములయ్యున్న శత్రు మోకలు అని మనం చూస్తూ ఉన్నాం. అందుచేతనే పౌలు గారు అంటారు, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. గమనించుకోండి, వాగ్దానముగా తీసుకోండి, బాధ్యతగా తీసుకోండి. కాబట్టి నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదులని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి, ఆసక్తి కలిగి ఉండుడి. కాబట్టి పిల్లరా, స్థిరత్వం, నిలకడ, ఆసక్తి ఇది విశ్వాసికి అవసరం అని మనం గ్రహింపగలుగుతున్నాం. పిల్లరా, మనం ముందుకు వెళ్ళి ముగింపులోకి ప్రయత్నిస్తే, అమోరీయులైన వారే దాను వారిని వెళ్ళగొట్టారని వాక్యము సెలవిస్తూ ఉంది. న్యాయాధిపతులు 1:34. అమోరీయులు దానియులను పల్లపు దేశమునకు దిగనీయక మన్యమునకు వారిని వెళ్ళగొట్టిరి. అమోరీయులు దానియులను పల్లపు దేశమునకు దిగనీయక మాన్యమునకు వారిని వెళ్ళగొట్టిరి. అమోరీయులు అడ్డుకొన్నారు. ఎవరిని అడ్డుకొన్నారు చెప్పండి? దానియులను అడ్డుకొన్నారు. మనము లోకమును అడ్డుకొనకపోతే లోకం మనల్ని అడ్డుకొంటది. మనము సాతానును అడ్డుకొనకపోతే చెప్పండి, సాతాను ఏం చేస్తాడు? మనల్ని అడ్డుకొంటాడు. మనం పాపాన్ని అడ్డుకొనకపోతే చెప్పండి, పాపం మనల్ని ఏం చేస్తుంది? అడ్డుకొంటది. ఎవడొకడు ప్రార్థన చేశాడంట, దేవా నాకు సిగరెట్ అలవాటు ఉంది, నేను పరలోకానికి వెళ్తానా? పరలోకంలో నాకు స్థానం ఉందా? నేను పరలోకంలో సిగరెట్ కాల్చుకోవచ్చా అని అడిగాడంట. ఇప్పుడు దేవుడు చెప్పాడంట, బాబు సిగరెట్ అయితే కాల్చుకోవచ్చు, కానీ నీకు సిగరెట్ వెలిగించుకోవటానికి ముందు నరకానికి వెళ్ళి రావాలన్నాడంట. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ లైటర్లు ఉండవు కాబట్టి నువ్వేం చేయాలా? నరకానికి వెళ్ళి వెలిగించుకొని రావాలి. చూసారా, అట్లాంటి మేధావులు ఉంటారన్నమాట అండి విశ్వాసుల్లో. కాబట్టి అమోరీయులు అనగా అనచువారు, సనుగువారు, తిరుగుబాటువారు అని అర్థము. అందుచేత హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15-16 వచనాలు. మీలో ఎవడైనను
దేవుని కృప పొందకుండా తప్పిపోవునేమో అనియు దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు చేదు వేరు ఏమైనను మొలిచి కలవరపరచట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను జాగ్రత్తగా చూచుకొనుడి. కాబట్టి జాగ్రత్తగా చూచుకొనుడి. ఈ దానువారు ఎవరు అనగా వినండి, సోమరులు. యోధావారు ఎవరు అనగా ఎద్దులు. పిల్లరా, దొన్నలు ఎందుకు పనికి వస్తాయి అంటే సంతానాభివృద్ధికి పనికి వస్తాయి. ఎద్దులు ఎందుకు పనికి వస్తాయి అంటే పనికి పనికి వస్తాయి. మన దొన్నల వలె సోమరులమై ఉన్నామా? కాబట్టి మనం సోమరులమై ఉండి దద్దమ్మలై ఉండకూడదు. మనం ఎద్దులమై ఉండి చెప్పండి ఏం చేయాలా? కాడి భరించాలి. ఒకసారి చెప్తాను, ఇంకోసారి ఇప్పుడైనా. ఎవరైనా నన్ను వెంబడింపగోరినాడలా నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోవలను. చూసారా, ఈవేళ మా అందరికి కాడి ఉంది. కాడి కాడి చెప్పండి, ఏ కాడి? సిలువ కాడి. సిలువ కాడి. ఈ కాడి ఎక్కడ పెట్టుకోవాలి? మేము భుజం మీద పెట్టుకోవాలన్నమాట. ఈ కాడి తీసేయకూడదు. అందుకే పెద్దలైన వారు అభిషేకం చేసి మా భుజం మీద ఏం వేశారు? ఏదో డిజైన్ కోసం కాదండి, భుజం మీద కాడి ఉంది. అలాగే పార్టీలో చేరిన వారికి కండవా కప్పుతారు. ఎక్కడ కప్పుతారు? నడుముకు కాదండి. ఎక్కడ కప్పుతారు? భుజం మీద కప్పుతారు. నువ్వు మోయాలా అని చెప్పి. కాబట్టి పిల్లరా, ఈ దానువారు ఎవరంటే సోమరిపోతులు. ఈ సోమరిపోతులు ఏమంటారంట? 22:13 సామెతలు 22:13 సోమరి బయట సింహం ఉంది, నేను చంపబడుతున్నాను. సోమరి వీధిలో కరోనా ఉంది, అది నన్ను చంపుద్ది అంటాడంట సోమరుడు. సోమరుడు అంటాడంట బయటికి పోతే ఏదో జరిగిపోద్ది అంటాడంట. మనం సోమరోళం కాదు, మనం గట్టి వారం. అందుచేత మనం ఏం చేసాం చెప్పండి? దేవుని సముఖంలోనికి చేరి వచ్చిన వారం అయ్యుంటూ ఉన్నాం. పిల్లరా, నేను ముగిస్తూ ఉన్నాను, టైం చాలా అయిపోయింది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయములో ముద్రింపబడిన 144,000 మంది జాబితా దానువారు లేని జాబితా. ఆ 12 గోత్రాలలో చెప్పండి ఏ గోత్రం చేరలేదు? దాను గోత్రం చేరలేదు. ఎందుకు దాను గోత్రం చేరలేదంటే వారి అలసత్వం, వారి సోమరితనం, వారు కనుబరిచిన అసమర్థత. దెబోరా ఈ దానువారిని గద్దిస్తూ, పిల్లరా, సిసెరా మీద పోరాటానికి రండి అంటే ఈ దానువారంటండి పోరాటానికి రాకుండా యోనావలే వారు సముద్ర ప్రదేశమునకు వెళ్ళి వారు నావ ఎక్కి పారిపోవటానికి ప్రయత్నించువారై ఉన్నారని వాక్యములో మనం చూస్తూ ఉన్న వారమై ఉన్నాం. కాబట్టి వారు దెబోరా ద్వారా న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం. గిలాదు యోర్దాను అద్దరిని నిలిచెను. దానియేలు ఓడల దగ్గర ఏల నిలిచిరి. ఎందుకు నిలిచారంట? పరుగు 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 జంపు. ఇంకా ఆషేరీయులు సముద్ర తీరమున తమ అకాతముల యొద్ద ఏల నిలిచిరి. చూసారా, దానియేలు రండి పోరాడదాం, సిసెరాతో పోరాడదాం, ఈ దుర్మార్గుడు మనలను యాతన పెడుతూ ఉన్నాడు, వానిని జయిద్దాం అని సిసెరా
నువ్వు జయించుటకు దెబోరా ఆహ్వానం పలుకుతూ ఉంటే ఈ దాను వారు ఏం చేస్తున్నారంట? దాగి ఉన్నారు. దానువారు నావ ఎక్కి పారిపోదాం అని ప్రయత్నిస్తూ ఉన్నారు. కాబట్టి పిల్లరా, దానువారు పారిపోయేవారు. అందుచేతనే దానువారిని మనం ఏమనొచ్చంటే పిరికి పందలు. అందరూ చెప్పాలి. ఎవరు చెప్పండి? మీరు ఎంతమంది పిరికి పందలు ఉన్నారు? చేయొద్దండి ఒకసారి. ఒరే బాబోయ్, ఒక్కరు కూడా ఎత్తట్లా అంటే చాలా స్పష్టంగా వాక్యం వింటున్నారనమాట. నాకు ఎవరైనా తోడు దొరుకుతారేమో అనుకున్నా. కడకి నేనే మిగిలిపోయాను పిరికోండి కింద. ప్రభుత్వం పిల్లరా, ఎవడు ఇట్లాగే మీలో ఎవరికి నరకానికి వెళ్దామనుందో చెయ్యొత్తండి అన్నాడంట పాదిరి గారు. అప్పుడే గట్టిగా నడేపటికి ఉలిక్కబళ్ళేశారంట. ఒకడు అమాంతంగా చెయ్యెత్తాడంట. ఏం బాబు చెయ్యెత్తావు, నరకానికి వెళ్దామనుందా అన్నాడంట. లేదు పాస్టర్ గారు, మీరు ఒక్కళ్ళే చెయ్యెత్తారు, మీకు ఎవరు తోడులేరండి అనుకొని నేను కూడా చెయ్యెత్తాను మీకు తోడుందామని అన్నాడంటండి. అలాగే నాకు ఎవరు తోడులేరు ఈవేళ, అందరూ మెలకుగానే ఉన్నారు. దేవుడి మహిమ కలుగును గాక. పిల్లరా, ఈ దాను వారిలో ఎవరు కూడా 144,000 మంది ముద్రింపబడిన వారిలో లేరు. ఎందుకనగా వారు విగ్రహారాధికులు. అలాగే దాను వారిలో నుండి అంత్యక్రీస్తు వస్తాడు. వారు అంత్యక్రీస్తు జనాభా. దానువారి అలసత్వం బట్టి, దానువారి అశ్రద్ధను బట్టి, దానువారి సోమరితనం బట్టి, దానువారి విగ్రహారాధనను బట్టి దాను అను దున్నలు లొంగిపోయినాయి. యోధా అను ఎద్దులు పోరాడి స్తుతి ద్వారా గెలుసుని. ముగిస్తూ ఉన్నాను. మనం దానువలే దున్నలముగా ఉందామా? యోధావలే ఎద్దుల వలె ఉందామా? యేసుక్రీస్తు ప్రభు నేను యోధా గోత్రపు కొదమ సింహమును అంటూ ఉన్నారు. దానువారు దద్దమ్మలు, యోధావారు యోధులు. కాబట్టి దేవుని బిడ్డలంగా ఈ లోకములో మనం దద్దమ్మలై ఉండవద్దు. ఈ లోకములో మనం దేవుని బట్టి దాదాలుగా మారదాం. పౌరుషము గల వారై ఉండుడి, స్థిరత్వము గల వారై ఉండుడి, కదలని వారై ఉండుడి. మీరు చేయు పనులన్నీ కూడా ప్రేమతో చేయుడి అని పౌలు గారు మనలను హెచ్చరిస్తూ ఉన్నారు, ప్రోత్సహిస్తూ ఉన్నారు, మనకు పదే పదే తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి పిల్లరా, మనం దానువాలి వరే కుట్ర పన్నాగం, కుతంత్రం, కుయుక్తి ఇవన్నీ విసర్జించి ఈ కడవరి కాలములో యేసుక్రీస్తు ప్రభు మహిమ రాజ్యములో మహిమ వరునిగా శీఘ్రం రానయ్యున్న సమయం ఆసన్నమయ్యున్న తరుణములో మనం యోధా వారి వలె, యోధా గోత్రపు వారి వలె, యోధా వలె ప్రస్తుతించు వారమ్మగా, స్తుతించు వారమ్మగా, పోరాడు వారమ్మగా, గెలుచు వారమ్మగా పిల్లరా, మన విరోధులైన మరి మాంసలోక పిశాచి మమ్ము వెతల పెట్టిన మేము క్షితిస్సు వార్త కొరకు కించింతైనా సిగ్గుపడం. వెరీ గుడ్, సిగ్గుపడం. కాబట్టి సిగ్గుపడకూడదు, బిడియపడకూడదు, బెదరకూడదు, అలయకూడదు, సమస్యల్లో కూడదు, అశ్రద్ధ వహించకూడదు, లోకముతో మిళితము కాకూడదు, సాతానుతో మనం సంధి కుదుర్చుకోకూడదు, పాపమునకు లోబడకూడదు. అట్టివారు యోధా గోత్రపు వారసత్వము గల వారు. యేసుక్రీస్తు ప్రభు యోధా వారు. మనము కూడా యోధా వారి వలె ప్రభువును బట్టి మారి ప్రభు యొక్క రాజ్యములో, ప్రభు యొక్క మహిమ కానాను సామ్రాజ్యములో పేతురు గారు అంటారు, మీరు పాపముతో పోరాడినప్పుడు రక్తము కారునంతగా మీరు పోరాడలేదు. చెప్పండి, రక్తము కారునంతగా మీరు చెప్పండి
పోరాడలేదు. మరి మా కాలేజీలో కోన శశిధర్ గారు కూడా మా కాలేజీలో చదివారంటండి. చాలా సంతోషం. మరి జాన్ బాబు గారు కూడా మా కాలేజీలో చదివారు. ఒకసారి కొంతమంది దుస్తులు మరి మా అమ్మగారికి తెలుసు, నాన్నగారికి తెలుసు, మాతో పాటు సినిమాలకి రా, మాతో పాటు షికార్లకి రా, లేకపోతే నీకు స్పాట్ పెట్టి కొడతాం అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. లెటర్లు రాశారు, డబ్బులు తీసుకొని రా అని. వెంటనే ప్రిన్సిపాల్ గారు కంప్లైంట్ ఇచ్చాం. మరి మామగారు నాన్నగారు వెళ్ళి వార్డెన్ కంప్లైంట్ చేశారు అని పిలిపించి గద్దిచ్చారన్నమాట. చూసారా, అటువంటివి కూడా కాలేజీలోనే ఎదుర్కొన్నాం అన్నమాట. నీకు స్పాట్ పెడతాం రానేవారు, నువ్వు కొడతాం రాని, ఎవడరా కొట్టేది అంటే మేము చూడటానికి ఎట్లా దద్దమ్మలాగా ఉండేవాళ్ళం అనమాట. గుంటూరు దాదాలం అని తెలియదు అనమాట వాళ్ళకి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇలాగున మనం దద్దమ్మలుగా కాక దేవుని బట్టి దాదాలుగా జీవించి యోధా గోత్రం కొదమ సింహం వలె ప్రభుకి ఇష్టంగా జీవించగల ధన్యత ప్రభు మనకు దయచేయును గాక. దయగల ప్రభు, కృపగల తండ్రి, ఈ సభ ద్వారా మేము ప్రోత్సహింపబడి లోకముతో, పాపముతో, సాతానుతో మేము సయోధ్య కలిగి ఉండక, సంధి కలిగి ఉండక, అనుదినం మేము పోరాడుతూ జయిస్తూ విజయ జీవనం మనదే, విశ్వమంతయు మనదే, భజన సంఘం మనదే, దేవుడున్న పరలోకం బెల్లా మనదే అని దైవజనం సెలవిచ్చినట్లు పరిశుద్ధులు మాతో ఉన్నారు. మీ ఆత్మ మాలో ఉన్నది దేవా, మీ రక్తం మాలో ప్రవహిస్తూ ఉన్నది, మీ జీవం మాలో ఉన్నది, మీ శక్తి మాలో ఉన్నది. మేము ప్రభు బలవంతులం. లోకంలో ఉన్న వానికంటే మీలో ఉన్నవాడు బలవంతుడని మీరు ఎరుగరా అని సెలవిచ్చాడు స్వామి. లోకంలో ఉన్న వానికంటే మీరు మాలో ఉన్నారు కాబట్టి మేము బలవంతులమై ఉన్నాం. కాబట్టి ఎట్టి బలము కలిగి, జయ జీవితం కలిగి మేము ముందుకు సాగి వెళ్ళగల కృప దయచేయమని, ఆ మిషన్కి విరోధ శక్తులపైన కూడా మేము దద్దమ్మలమై కూర్చోక దాదాలమై ఉండి జీవించగల ధన్యత దేవా, దానువారి వలె యుక్తి కలిగి జీవింపక మేము యోధావారి వలె పోరాడి గెలవగల భాగ్యము, ధన్యత, ధైర్యము, దీటు, శక్తి మాకు దయచేసి దీవించి మమ్మ ఉత్సాహభరితులుగా, ధైర్యవంతులుగా, సర్వాంగ కవచము ధరించిన సైనిక యోధులుగా స్థిరపరిచి, బలపరిచి, ధైర్యపరిచి నడిపించమని మన ప్రధాన కాపరియు, మన ప్రధాన యాజకుడును, యోధా గోత్రపు కొదమ సింహమైన యేసు నామమున వినయముతో వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దివ్య దేవుని మిండెన ఆశీర్వాదములు వాక్యం శ్రద్ధగా విన్న మీ అందరికి తోడై ఉండును గాక.